పిల్లల మీ అందరికి కూడా ప్రభు నామన వందనాలు. చాలా రోజులు దాదాపు 2 వారాలు అయిందనుకుంటాను మనం కలుసుకొని పోయిన వారం నేను లేను కదా. సో అందరు బాగున్నారా? బాగున్నట్టు లేదు మీ వాయిస్, ఏదో అయిపోయింది. బాగున్నారా? మార్చి చదువుకుందాం. పేజ్ నెంబరు 614 పేజ్, యెషయా గ్రంథం 53వ అధ్యాయము. మార్చి చదువుకుందాం. ఒక వచ్చిన నేను చదువుతాను, ఇంకో వచ్చిన మీరు చదవండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యులను వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడలన్నని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున ఏలయనగా మరణమున్నట్లు అతడు ప్రాణమును ధారపోషను. అతిక్రమం చేయవారితో అనేకల పాపం భరించు తిరుగుబాటు చేసి ప్రభా మీ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వాక్యం మేము ధ్యానిస్తుండగా మీ కృపను మా మీద ఉంచి నాయన మరి మీ నామాన్ని కనపరుస్తున్నట్లు మీరు చేసిన ప్రయోగాన్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి ఈ వాక్య భాగం యేసు ప్రభు యొక్క శ్రమల గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి వాక్య భాగం. క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో 710 నుంచి 685 సంవత్సరాల మధ్య యెషయా ప్రవక్త గారు యేసు ప్రభు పొందనయున్న శ్రమల్ని గురించి ప్రవచనం చెప్పాడు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పెద్ద ప్రవక్తలందరూ కూడా, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, మీకా, మలాకి, ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క శ్రమల గురించిన ప్రవచనాలు చెప్పినటువంటి వారు ఉన్నారు. దాదాపు 4000 పైచిలుకు ప్రవచనాలు యేసు ప్రభు యొక్క శ్రమలు, యేసు ప్రభు మరణం, పునరుద్ధానాల గురించి చెప్పబడ్డాయి. అయితే ఈ 53వ అధ్యాయంలో చెప్పబడిన ఈ ప్రవచనం సంపూర్తిగా యేసు ప్రభు ఏ విధంగా శ్రమపరచబడబోతున్నాడు, యేసు ప్రభు ఏ విధంగా గాయపరచబడి మరణం పొందుతున్నాడో
అన్న సత్యాలు మనకు వివరిస్తూ ఉంటాయి. మనం కనుక గమనిస్తే యేసు ప్రభు ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చాడు, పాపరహితుడుగా వచ్చాడు, పాపం లేని వాడిగా వచ్చాడు. ఎందుకు పాపం లేని వాడిగా యేసు ప్రభు రావాల్సి వచ్చిందంటే, మానవుడు పాపము నుంచి విడుదల పొందాలి అంటే పాపము లేనటువంటి రక్తము మనిషికి అవసరం. ఈ సత్యం మనం గుర్తించాలి. ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా, ఎందుకంటే పాపమే మానవుణ్ణి దేవుని నుంచి వేరు చేస్తుంది. కాబట్టి ఆ పాపము తీసివేసే శక్తి పాపము లేని రక్తానికే ఉంది. హెబ్రీ పత్రిక చూస్తే ఏమంటాడు? 10వ అధ్యాయం 4వ వచనం ఏమంటాడు తెలుసా? ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట. పాత నిబంధన కాలం మనం గమనిస్తే పాప పరిహారార్థ బలి అనే ఒక బలి ఉండేది. పాప పరిహారార్థ బలి. ఇది మనకు అర్థమైతే యేసు ప్రభు చేసిన త్యాగం ఏంటో మనకు అర్థమవుతుంది. పాప పరిహారార్థ బలి అంటే ఒక వ్యక్తి ఒక పాపం చేశాడు. ధర్మశాస్త్ర ప్రకారము ఒక వ్యక్తి ఒక పాపం చేశాడు. ఉదాహరణకి దొంగతనం చేశాడు. ధర్మశాస్త్ర ప్రకారం దొంగతనం చేయటం నేరం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరినట్టు. మరి ఆ మీరిన ఆజ్ఞని మళ్ళా అతను సరి చేసుకోవాలంటే అక్కడ తప్పకుండా ఒక బలిని అర్పించాలి. మరీ పేదవాడైతే ఒక పావురాన్ని అర్పించాలి, లేదా మధ్యతరగతి వాడైతే ఒక గొర్రె పిల్లని అర్పించాలి. ఆ బలికి తేబడే గొర్రె కానీ లేదా పావురం కానీ ఎద్దు కానీ సంవత్సరం లోపుదై ఉండాలి. తర్వాత ఆ జంతువు ఏదైతే తీసుకొస్తారో మేక కానీ ఎద్దు కానీ మచ్చ కానీ మడత కానీ ముడత కానీ లేకుండా ఉండాలి. వైట్ కలర్లో ఉండాలి. అంటే ఎటువంటి మచ్చలు, టాగులు, ముడతలు, వంకరకాళ్ళు అట్లా ఉండకూడదు. చక్కటి పెయ్య దూడై ఉండాలి. అది తీసుకుని వచ్చిన తర్వాత ప్రధాన యాజకుడి దగ్గర దాన్ని తీసుకొచ్చి, అయా మరి నేను ఇట్లా హత్య చేశాను, లేకపోతే నేను ఇట్లా తప్పు చేశాను, నా పొరుగు వాంది నేను ఆశించాను, లేకపోతే నా తల్లిదండ్రులు నేను బాధ పెట్టాను, లేదా దేవానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ప్రధాన యాజకుడు ఆ గొర్రెలు తీసుకొచ్చిన వ్యక్తి తరఫున ప్రార్థన చేసి అతను తీసుకొచ్చిన గొర్రె మీద తీసుకొచ్చిన వ్యక్తి యొక్క చెయ్యి పెట్టి ఆయన పాపాన్ని ఒప్పుకోమంటాడు. ఒప్పుకున్న తర్వాత అతను ప్రార్థన చేసి ఆ గొర్రెని బలిపీఠం దగ్గర తీసుకొచ్చి ఆ గొర్రెని వధిస్తాడు. వధించి దాని రక్తం అంతా బలిపీఠం చుట్టూ పోసి ఆ బలిపీఠం మీద ఆ గొర్రెని దహనం చేస్తాడు. అప్పుడు ఏమైంది? ఆ గొర్రె ఎవరైతే తీసుకొచ్చారో, ఏ పాపం కోసం, ఏ పాప పరిహారం కోసం అయితే ఆ వ్యక్తి గొర్రెని తీసుకొచ్చాడో, ఆ వ్యక్తి చేసిన పాపము ఆ పసుపు రక్తము ద్వారా ఏమైంది? కప్పబడింది. అందుకే ఏమన్నాడు 14లో, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఏమంటారు, క్లీన్ ద బ్లడ్ ఆఫ్ సిన్, టు క్లెన్స్ అంటాడు. పాపం తీసివేయటం అసాధ్యం. తీసివేయలేదు. ఎందుకంటే ఎందుకు తీసేయలేదు? పాపము పోవాలంటే పాపము లేనటువంటి రక్తము రావాలి. అందుకే అన్నాడు, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం పాపం తీసివేయట ఎందుకు అసాధ్యం? 2 విషయాలు ఉన్నాయి. ఎడ్లు మేకలు మనిషి కంటే తక్కువ స్థాయిది. రెండవది, మనిషికి ఇచ్చిన స్థానం ఏంటి? దేవుని తర్వాత స్థానం మనిషికి ఇచ్చాడు, దేవదూతకి ఇవ్వలేదు. ఇప్పుడు మనిషి యొక్క పాపం పోవాలంటే
తనకంటే పై స్థాయి అధికారి యొక్క రక్తం కావాలి. ఆ పై స్థాయి నుండి ఎవరు? మనిషి కంటే పైన దేవదూత లేడు. మనం ఏమనుకుంటామంటే దేవదూతలు ఎగురుతారు, దేవదూతలు పరలోకంలో ఉంటారు, దేవదూతలు సేవ చేస్తారు, దేవదూతలు అది ఇక్కడికి వెళ్తారు, అక్కడికి ఉంటారు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే వెళ్తారు, మాట్లాడతాడు, వాళ్ళు కాపాడమంటే వాళ్ళు మా దేవుడి కంటే మనకంటే గొప్ప వాళ్ళు కాదు, మనకంటే తక్కువ స్థాయి వాళ్ళు. దేవదూతలు మనిషి కోసము పరిచర్య చేయటానికి సేవకులుగా దేవుడు నియమించినటువంటి వారు. దేవుని స్తుతించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు దేవదూతలు. నువ్వు నేను ప్రభువుని మారు మనసు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవదూతల యొక్క అర్థం పనికిరాదు. ఇంకా దేవదూతలకు శరీరం లేదు. అందుకోసమే దేవుడు ఏం చేశాడు? ఎవరు రావాల్సి వచ్చింది? మనిషి కంటే ఎక్కువ స్థాయి ఎవరు? దేవుడే. అందుకే ఉంటుంది ఆ వాక్యమే. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాం. పొందు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి. 14 వచనం. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా ఆ వాక్కు అయిన దేవుడికి శరీరాన్ని తగిలిస్తే ఆయన ఎవరు? ఆయన యేసు ప్రభు. ఆయనే రావాల్సి వచ్చింది. మనం గుర్తించాలి. మనల్ని విడుదల, పాపం నుంచి మనిషి విడుదల పొందడానికి ధర్మశాస్త్రం యొక్క బలులు పనిచేయలేదు. బలులు ఏం చేసినాయి? పాపాన్ని కప్పినాయి అంతే. పాపాన్ని తీసివేయలేకపోయాయి. పాపాన్ని తీసే శక్తి వాటికి లేదు. అందుకే యేసు ప్రభువే, దేవుడే యేసు ప్రభువుగా ఈ లోకానికి రావచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన కోసం చనిపోవడానికి. మనకు తెలుసు ఆయన పరిశుద్ధుడుగానే పుట్టాడు. ఆయన జీవితంలో ఆయన జన్మలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడుగానే బ్రతికాడు. ఆయన ఎక్కడ పాపం చేసినట్టు మనకు కనిపించదు. అయితే ఆయన ఏ విధమైన మరణాన్ని పొందాలి అనేది కూడా ఆల్రెడీ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం మనం చదువుతున్నాం. దయచేసి 2వ వచనం చదవడం. దాంట్లో 53వ అధ్యాయం 2 యెషయా గ్రంథం. అతడు లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగాడు. ఎట్లా పెరిగాడంట? లేత మొక్కవలే పెరిగాడు. అమ్మాయి ఏమాత్రం నిష్కల్మషంగా, పాపం లేకుండా లేత మొక్కవలే పెరిగాడు. లేత మొక్కవలను. తర్వాత ఇంకోటి మాట, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాను. దేవుని కన్సల్లో, యెహోవా దేవుని కన్సల్లో ఉన్నాడు. అయితే దేవుడు ఆయన ఏం చేశాడు? అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. లేత మొక్కగా పెరిగిన దేవుడు యేసు ప్రభువు మనల్ని మార్చటానికి, మన పాపాలు క్షమించటానికి, మన పాపాలు తీసివేయడానికి ఆయన తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. స్వరూపమైనను సొగసైనను లేదు. ఎందుకు లేదు? ఆ కింద వచ్చిన కన్యజమ్మ లేదు. స్వరూపమైన మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే. ఎందుకు ఆయన స్వరూపం పోగొట్టుకున్నాడు అంటే మనము రక్షించబడాలని, మనము ప్రభువుని మన పాపముల నుంచి మనం విడుదల పొందడానికి ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఎందుకు స్వరూపం పోగొట్టుకున్నాడు? కింద చూడండి, కింద వచనం. నిశ్చయంగా అతడు మన రోగములను ధరించెను, మన వ్యసనములను వహించెను.
ఆయనను మొత్తబడిన వానిగాను ఆయనను మొత్తబడిన వాడిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. తర్వాత మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఎందుకు స్వరూపం పోయింది? అతడు దెబ్బలు భరించాడు, శిలువ మోసాడు, ముళ్ళ కిరీటం ధరించాడు, అవమానపరచబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. కొరడా దెబ్బలు అంటే నేను మొన్న నాకే బాధ, ఒక ఆర్టికల్ చదివితే చాలా ఫీల్ అయ్యాను నేను. మనం అనుకుంటున్నట్టు కొరడా అంటే ఒక ఏమంటారు దీన్ని, జాన కర్ర ఉంటుంది, ఇంత ఉంటుంది కర్ర, దాని ముందు ఒక మీటర్ తోలు ఇది ఉంటుంది లెదర్, దానికి కింద ఒక పావు, అదొక మీటర్లో ఒక 750 ఇంచెస్ వచ్చిన తర్వాత ఇట్లా 3 డివైడ్ అవుతాయి. ఇశ్రాయేలీలు రోమా సైన్యం ఏం చేసిందంటే అవి జడలుగా డివైడ్ అవుతాయి అన్నమాట. ఒకదానికేమో గాజు గోళం పెట్టేవాడు, గాజు ఉంటుంది కదా, గాజు ఏమంటారు మిర్రర్, గాజుని కరిగించి గుట్రంగా చేసి దానికి ముళ్ళుగా పెట్టేవాడు అనమాట గాజు గోళం ఒక జడకి. ఇంకో జడకేమో గాజునే కత్తిలాగా పెట్టేవాడు, కత్తిలాగా ఇట్లా మనం మటన్ కత్తి ఉంటుంది కదా, ఆ కత్తిలాగా పెట్టేవాడు. ఇంకో దానికి గాలాలు పెట్టేవాడు. ఇప్పుడు ఆ శతాధిపతి అక్కడ కూర్చొని లెక్క పెడతాడు. 1 అనగానే ఇక్కడ సైడ్ నుంచి ఒకడు కొడతాడు, ఇక్కడ సైడ్ నుంచి ఒకడు కొడతాడు. కొట్టి లాగరు, ఏం చేస్తారు, దానికి ఒక పుల్లిలాగా ఉంటుంది, తిప్పుతారు. ఇట్లా తిప్పినప్పుడు ఏ చిరకాకైతే గాజుది రౌండ్ షేప్ ఒక ఇది ఉంటుందో, తిప్పినప్పుడు ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోయి మాంసాన్ని చీల్చుకుంటూ ముక్కలన్నీ బయటికి వస్తాయి. కొబ్బరి తురుము ఎట్లా తురుగుతారు? ఇప్పుడైతే ఇట్లా గీరుతారులే, అప్పుడు ఎట్లా తురిమేవాళ్ళు? కొబ్బరి చిప్పకి తురిమేది ఉండేది కదా, మాకు గుర్తుందా మీకు? చిప్ప ఇటు సైడ్ పెట్టి ఇట్లా తిప్పేటప్పుడు దానికి ఏముండే, బ్లేడ్ లాగా ఉండే. మనం తిప్పే కొద్ది కొబ్బరి ఏమవుద్ది, సేమ్. యేసు ప్రభువు నీకోసం ఎంత వేదన పడ్డాడు. 2 అనగానే మళ్ళీ దీన్ని లాగి మళ్ళీ ఇంకా 2 కొట్టేవాడు. గమనిస్తే కొంతమంది 5-6 దెబ్బలకే చనిపోయాడు. ప్రభువు 39 దెబ్బలు తిన్నాడు. 39 దెబ్బలు. ఎందుకంటే 40 అనేది రోమీలకు ఇష్టం లేదు, ఫిగర్ అది ఇష్టం లేదు, అట్లా ఇష్టం లేదు. అందుకే అన్నాడు, స్వరూపమైనను సొగసైనను లేదు కదా. ప్రభువు చేసిన ఈ బలియాగం ఎంత విలువైందండి. యేసు ప్రభు నిన్న మనము అది ఆలోచన చేసాం కదా, ప్రభు పల్ల అయిపోయింది, తీసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఒక మాట ఉంటుంది, యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి చదవండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి పోయాను. ఏం మాట చెప్పాడు? ఇదిగో ఇవన్నీ చేశాడు. ఇస్రా వల్ల అయిపోయిన తర్వాత 17వ అధ్యాయం అంతా తన శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇంకా ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళాలి. యెరూషలేము పట్టణం నుంచి గెత్సెమనే తోటకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మధ్యలో కెద్రోను వాగు అని వాగుంది. అంతకుముందు అసలు యేసుప్రభు మరి ఆ వాగు ఎప్పుడు దాటలేదా? దాటాడా? చాలాసార్లు దాటాడు, కానీ అప్పుడు రాయలేదు ఆ మాట.
ఎందుకు రాయలేదు? అసలు కెద్రోను వాగులో ఏముందంటే పనికి మాలినవన్నీ ఆ కెద్రోను వాగులోనే ఉన్నాయి. నిశ్చితమైన వస్తువులన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇప్పుడు దేవుని మందిరంలో బలి అర్పిస్తారు, ఆ బూడిద, ఆ మిగిలిపోయిన ఎముకలు తీసుకెళ్ళి కెద్రోను వాగులో పడేస్తారు. పనికి మాలిన శవాలు, అనాథ శవాలు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? రెండవ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. బైబిల్ తీయండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీయండి. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి దొక్కి పొడుగు చేసి ఆ పొడుగును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. ఎక్కడ తీసుకొచ్చాడు? అది కిద్రోను వాగు దగ్గర తీసుకొచ్చాడు. విగ్రహాలన్నింటినీ, అషేరాదేవి ప్రతిమను తీసుకొచ్చి అక్కడ కాల్చి అదంతా అక్కడ చల్లిపడేశాడు. అంటే కిద్రోను వాగులో ఏమున్నాయి? విగ్రహారాలు, పనికి మాలిన విగ్రహాలు, వాటికి సంబంధించిన బలులు, అర్పణలు, బలి అన్నీ అక్కడ ఉన్నాయి దాంట్లో. తర్వాత 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 16వ వచనం. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 16వ వచనం. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 16వ వచనం చదవండి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణపు లోనికి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పడవేసిరి. దేవుని మందిరంలో నిషిద్ధమైన వస్తువులు, పనికి మాలిన వస్తువులు బయటికి తీసుకుని వచ్చి లేవీలు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? కిద్రోను వాగు. 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఐ థింక్ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 40వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 40వ వచనం. శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న ఏమేమి వేయబడేశారు దాంట్లో? శవములు, బూడిద. సో ఈ కిద్రోను వాగులో ఏమున్నాయి? ఇది ఒక మురికి కాలువ అనమాట. మీరు విజయవాడ దాటిన తర్వాత బందర్ కాలువ అని కాలువ వస్తుంది, తెలుసా మీకు? తెలుసా తెలీదా? ఎవరు తెలీదా? బందర్ కాలువ. ఒకసారి తెలిసిన చేయొద్దండి నాకు. బందర్ కాలువ అని వస్తుంది. నీకు తెలుసా? ఇంకెవరు తెలుసు? మీకు కూడా తెలుసా? మంచి వాసన వస్తుందిలే, సెంటు కొట్టుకున్నట్టు. ఇందాక ఎవరు సెంటు కొట్టుకొచ్చారు, నేను రాగానే చూసా. అబ్బా భలే ఉందనుకున్నా. ఎవరు? అఖిరా అనుకుంటా. అఖిరానా ఎవరు? అట్లా ఆ బందర్ కాలువ దగ్గరికి వెళ్ళంగానే మంచి సెంటు. ఎంత నిద్రపోతున్నా సరే వెంటనే మెరుకు వస్తా. అబ్బా సెంటు మరి ఉందంటాం. బందర్ కాలువ అన్నీ అట్లా వెళ్ళిపోతుంది. అంతెందుకు, మనం ఇప్పుడు పర్వాలేదు కానీ ఒక 5-6 సంవత్సరాల క్రితం హుస్సేన్ సాగర్ మీదకి పోతే ఏమయ్యేది? పోయారా హుస్సేన్ సాగర్ దగ్గరికి? ఏం వాసన వచ్చేది? తిన్నాయని బయటకు వచ్చేవి, మళ్ళీ పోయి తినాల్సి వచ్చేది. ఎందుకు యేసు ప్రభు గురించి మాట రాశాడు అంటే, ఎన్నిసార్లు ఆయన తిరిగింది వేరు, ఇప్పుడు ఆయన వెళ్తుంది వేరు. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన పాపిగా, అదిగో అక్కడున్న చెత్త, అక్కడున్న పనికిమాలన్నింటినీ తన మీద తీసుకొని కిద్రోను వాగు దాటి ఎక్కడికి వెళ్ళాడు? అందుకే ఆయన ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి ఎక్కడ వచ్చేటప్పుడు ఆయన గిన్నె తెచ్చుకున్నాడా? యేసు ప్రభు వచ్చేటప్పుడు గిన్నె తెచ్చుకోలేదండి. యేసు ప్రభు వచ్చేటప్పుడు గిన్నె తెచ్చుకోలేదు. ఇదిగో కిద్రోను వాగులో చేర్చి ఉన్న చెత్త అంతటిని కూడా ఆయన తన మీద తీసుకొని ఆయన పాపిగా మార్చబడ్డాడు.
యేసు ప్రభువుని ఎందుకు అప్పటిదాకా పట్టుకోలేదు అంటే, యేసు ప్రభువుని పట్టుకోవటం వాళ్ళకు వీలు అవ్వలా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పట్టుకోవడం వీళ్ళకి చేత కాలేదు. అందుకోసమే వాళ్ళు యూదా ఇస్కరియోతు సహాయం తీసుకున్నారు. వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు యేసు ప్రభు ఎవరని, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనను పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడల్లా వాళ్ళు ఫెయిల్ అయి ఆయనను పట్టుకోవడానికి సమయం కొరకు ఎదురు చూస్తుండ్రి అని ఉంటుంది వాక్యం. వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ టు హోల్డ్ హిమ్. యేసు ప్రభు గెత్సెమనే తోటకెళ్ళి శిష్యుల్ని తీసుకొని పోయాడు. ఎవరెవరిని? పేతుర్ని, యాకోబుని, యోహాన్ని తీసుకెళ్ళి, మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుండండి, నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాను. ఏం ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అయినను నీ చిత్తమే కానీ నా చిత్తము కాదు. 3 సార్లు ప్రార్థన చేశాడు. ఒకసారి ప్రార్థన చేసి వచ్చేప్పటికి ఏమయ్యారు మనోళ్ళు? నిద్రపోతా ఉన్నారు. రేపటి అయ్యో మీకు అసలు చింత లేదా? ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అన్నాడు. అని మళ్ళీ పోయి అదే ప్రార్థన చేశాడు. తండ్రి, ఎందుకు 3 సార్లు ప్రార్థన చేశాడంటే, ఒక పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన వ్యక్తి పాపాన్ని తన మీద తీసుకోవటానికి ఆయన ఇష్టపడలే. ఆయన వల్ల కాలేదు. ఇష్టపడటం కదా, ఆయన వల్ల కాలేదు. ఆయన వల్ల వీలు అవ్వలేదు తీసుకోవడం. ఆయనకి వీలు అవ్వలేదు. అందుకే 2వ కూడా వచ్చి మళ్ళా చూశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు సరే ఇక వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏమనలే. 3వ వచ్చి ఏం చేశాడు? తండ్రి, నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేర్చు. సరే, ప్రభు ప్రార్థన చేసిన విధానం మనం గమనిస్తే, ఆయన రక్తము చెమటగా మార్చబడింది, చెమటగా బయటకు వచ్చింది. ఆయన రక్తము చెమటతో కలిసి బయటకు వచ్చింది. అంత వేదన పడి ప్రభువు మన పాపాల్ని తన మీద తీసుకున్నాడు. ఆయన వల్ల కాలేదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక నిష్టగల వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఒక ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక నిష్టగల వ్యక్తి. ఆయన చాలా నిష్ట కలిగిన, నియమనిష్టలు పాటించే వ్యక్తి. ఆయనకి అసలు ఏమాత్రం సహించడు అన్నమాట. ఎండాకాలం అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దాహం వేసింది. తన దగ్గర ఉన్న నీళ్లు తాగటం మొదలుపెట్టాడు. కొంతసేపటికి నీళ్ళు అయిపోయినాయి. ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఇంకెంత దూరం ఉంది? ఇంకొక 1/2 కిలోమీటరే ఉంది. శక్తినంతా కూడా తీసుకుని అలా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. నాలుక ఏమంటది, పెడ్స్ కట్టుకొని పోతుంది ఆయన. అయినా సరే వాజ్ ట్రావెలింగ్ లైక్ దట్. ఆయన వల్ల కాల చెట్టు కింద కూర్చుని పడిపోయాడు. బాగా దాహం వేస్తుంది. అంతా బేచన్ అవుతుంది ఆయన. ఇంకా నీళ్ళు తాగాల్సింది తప్పదు. లేవు అక్కడ. ఏం చేయాలి? చూస్తూ ఉంటే అక్కడ కొంచెం సూర్యుడి యొక్క కిరణాలు అక్కడ మెరుస్తున్నాయి. ఏంటా అని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే ఒక గవ్వ, దానిలోపు నీళ్ళు ఉన్నాయి. అమ్మయ్యా అని వెళ్ళి అతను తీశాడు. నిజంగా నీళ్ళు ఉన్నాయి, కానీ దాని లోపల పురుగులు ఉన్నాయి. అదొక జంతువు యొక్క కళేవరం. పట్టుకొని తీశాడు బయటికి, నీళ్లు పోకుండా తీశాడు. కానీ పరిశీలనగా చూస్తే ఏమన్నాయి? దాంట్లో పురుగులు నడుస్తూ ఉన్నాయి దాని లోపల. ఇప్పుడు ఆయన బ్రతకాలంటే నీళ్లు తాగాలి. తాగకపోతే చచ్చిపోతాడు. తాగాలంటే అవేం నీళ్ళు? ఆయన తాగకూడని నీళ్లు. ఆయన చాలా నియమనిష్టలు గల వ్యక్తి. అది యేసు యొక్క పరిస్థితి. మానవుడు రక్షింపబడాలంటే
ఆ పాపం ఆయన తన మీద తీసుకోవాలి, లేకపోతే మానవుడు నశించిపోతాడు. తను వచ్చిన ఉద్దేశం, యేసు ప్రభు వచ్చిన ఉద్దేశానికి ఏమాత్రం అర్థం లేకుండా పోతుంది, ఏమాత్రం అర్థం అనేది ఉండదు. ఆఖరికి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఇంకా కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, ఫెయింట్ అయిపోతానన్నప్పుడు ఏమైతే అయిందని కొన నీళ్లు ముంచి నాలుగు మీద వేసుకున్నాడు. ప్రభువు చేసింది కూడా మన కోసం అదే ప్రేరణ. ఆయన పరిశుద్ధుడుగానే ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగానే బ్రతికి పరిశుద్ధంగానే అన్నీ చేసి ఆఖరికి ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడటానికి ఆయన పాపిగా మార్చబడ్డాడు. మన పాపాలని తన మీద తీసుకున్నాడు. అందుకే ఏమన్నాడు, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, అతన్ని నలగొట్టుట యెహోవాకు ఇష్టమైన. యెహోవాకు ఇష్టపడ్డాడు. వచ్చారు, ఆయన పట్టుకున్నారు. ఎవరు పట్టించారు ఆయన? ఇస్కరియోతు యూదా పట్టించాడు. ఆయన అధికారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఎవరు అధికారి? ఎవరా మొదటి అధికారి? ఎవరు? పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? ఏమయ్యా నువ్వు యూదుల రాజువా అంటే అవును నువ్వు అన్నట్టే అన్నాడు. అయితే ప్రజలు ఏం చేశారు? అయితే ఈయన ఏం చేశాడు? ఈయనలో ఏ దోషం కనిపించలేదయ్యా నాకు. అవునా, అయితే ఈయన హేరోదు అధికారం కిందకు వస్తాను హేరోదు దగ్గర. ఇక్కడ ఏం చేశారు? యేసు ప్రభువుకి ఈయన యూదుల రాజు అని చెప్పుకున్నాడు కదా, అయితే ఈయన యూదుల రాజుని హేరోదు దగ్గర పంపాడు. హేరోదు కూడా అదే అడిగాడు, నువ్వు యూదులు? అవును నువ్వు అన్నట్టే, మళ్ళా నా రాజ్యంతో నేను తిరిగి వస్తా. బైబిల్లో మనం గమనిస్తే కొన్ని విషయాలు రాయబడలేదు, కానీ చరిత్ర చూస్తే చాలా ఘోరంగా అవమానపరంగా యేసు ప్రభువుని హింసించారు. ఒక నగ్నమైన స్త్రీని యేసు ప్రభు ముందుకు తీసుకొచ్చి ఈమెను ముద్దు పెట్టుకుని వదిలేస్తామన్నారు. చనిపోయిన వ్యక్తిని ఇక్కడ ఆయన ముందు పడుకోబెట్టి లేపు మేము నమ్ముతామన్నారు. ఘోరంగా మౌనంగా ఉండిపోయాడు. మరి శిష్యులు దేవుడు వాటిని అనుమతించలేదు రాయడానికి. మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూడండి, పరిశీలన చేయండి. చాలా ఘోరంగా అవమానించారు యేసు ప్రభు, చాలా ఘోరంగా. ఎందుకు ఆయన అవమానపరచబడ్డాడంటే కేవలం మనల్ని రక్షించాలని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈయన ఇట్లా కాదులే, ఏం కావాలయా మీకంటే మాకు ఎవరు కావాలన్నారు? ఈయన కోపం చల్లబరచడానికి 39 కొరడా దెబ్బలు కొట్టి పంపించాడు. పిలాతు దగ్గరికి వచ్చాడు. మళ్ళీ మనకు తెలిసిన ఈ వాక్య భాగమే. పిలాతు నువ్వు యూదుల రాజువా అంటే అవును. ఏం మాట్లాడలే ఈసారి. పిలాతు భార్య ఆయనకు ఒక మెసేజ్ పెట్టింది, చూడు నువ్వు ఆయన జోలికి వెళ్ళకు, ఆయన నీతిపరుడు, మీకు ఏం కావాలయా అని అడిగాడు. ఏం కావాలి మాకు? ఇది సిలువ వేయమని. ఆయన ఏం తప్పు చేశాడు? మాకు ఏం తప్పు చేయలేదు, ఏం చెప్పలేదు, ఆయన సిలువ వేయండి అంతే. మీరు సరే మన పస్కా మన పండగ సందర్భంగా ఒక దొంగను వదిలిపెడతాం, మరి నేను బరబ్బాను వదిలిపెట్టమంటావా యేసుని వదిలిపెట్టమంటావా అన్నారు. ఎవరిని వదిలిపెట్టమన్నారు? బరబ్బానే వదిలిపెట్టమన్నారు. అయితే పిలాతు ఏం చేశాడంటే చేతులు కడుక్కొని, ఈ నిర్దోషిని శిక్షించిన పాపం నా మీదకి రాకూడదు అంటే వాళ్ళు ఏమన్నారు? మా మీదకి మా పిల్లల మీదకి రానియండి, వీఆర్ రెడీ, ఆయన శిక్షించండి. ప్రభువుని వాళ్ళకి అప్పగించాడు. అప్పుడు ఏమైనా అరే ఈయన యూదుల రాజు కదా, ఏం కావాలి రాజుకి? ఏం కావాలి? ఒక కిరీటం కావాలి, ఒక కిరీటం కావాలి. 108 ముళ్ళు ప్రభు యొక్క తలలో ఇరుక్కుపోయినాయి. చూస్తక్కడి చేసి
మనం ప్రతి తలంపుకి, ప్రతి చెడు తలంపుకి, ప్రతి చెడు ఆలోచన, ప్రణాళికకి, ఉద్దేశానికి శిక్ష ప్రభువు మన కోసం అనుభవించాడు. అరే మరి రాజు అంటే ఆయన చేతిలో ఉండాలి, రాజు దండ ఉండాలి కదా. ఒక కర్ర ఎరగదీసి ఆయన చేతిలో పెట్టేది రెల్లు. రాజ వస్త్రం ఏది? వస్త్రాన్ని తీస్తారు, జస్ట్ ఒక అది కప్పి రెడ్, ఇదే రాజవస్త్రం. ప్రభు అనుభవించిన వేదన ఎందుకంటే మనం విడుదల పొందటానికి, మనం ఆయన అంగీకరించటానికి. ఆయన కనుక ఆ రోజు మన కోసం సిలువ మరణం పొందకపోతే ఈరోజు మనం ఇక్కడ ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు. ఆయనని దాదాపు 2 కిలోమీటర్లు ఎత్తైన కొండలు ఎక్కించుకుంటూ 8 సార్లు 9 సార్లు కింద పడిపోతే ఆయన నడుపు ఒక తాడు కట్టి ఒకళ్ళు లేపుతుంటే, ఒకళ్ళు కొలరాతలు కొడుతుంటే, బలమైన సిలువ, 6.5 అడుగులు పొడవది సిలువ. ఆ సిలువ బరువు 110 కిలోలంట. ఇప్పటికే ఆ సిలువ ఉంది యూదా, అది లండన్ మ్యూజియంలో. 110 కిలోల బరువు. యేసు ప్రభు దాదాపు 65 నుంచి 70 కిలోలు ఉండేవాళ్ళని చెప్తున్నారు. దాన్ని ఎత్తుకొని వెళ్ళాలి ఆయన. దున్నువానికి నా వీపును అప్పగించుతుంది. రక్తసిక్తమైపోయాడు ప్రభు నీకోసం. అక్కడికి వెళ్ళారు. మరి సిలువ మరణం అంటే మామూలుగా ఏం చేస్తారంటే తాడుతో కట్టేస్తారు చేతులు సిలువకి. కానీ యేసు ప్రభు విషయంలో ఆ విధంగా చేయలేదు. ఏం చేశారు? ఒక మేకు తీసుకున్నారు, 4.5 నుంచి 5 అడుగుల పొడవు మేకు తీసుకున్నారు, 2 అంగుళాలు 4 అంగుళాలు మందం మేకు తీసుకున్నారు, ఒక చెయ్యి పెట్టారు. ఎంత వేదన ప్రభు అనుభవించి ఉంటాడండి. ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఇప్పుడు ఆలోచన చేసావా? మనము చేసిన పాపానికి, మనము చేతులతో చేసిన ప్రతి పాపానికి, మనము నడిచిన ప్రతి చెడు నడతకి ప్రతిఫలంగా యేసు ప్రభు తన కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఎందుకు? మనల్ని విడుదల చేయడానికి, మనల్ని విడుదల చేయడానికి. ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ ఉన్నారు, డాక్టర్లు అది చేస్తారు, నీకు అది లేదు ఇది లేదు, బిడ్డకు అది లేదు ఇది లేదు అని. ఎవరికి ఇస్తుంటారు ఇంజక్షన్స్? తల్లికి ఇస్తుంటారు, మౌనంగా భరిస్తుంది. ఎందుకు? తన బిడ్డ మీద ఉన్న ప్రేమ. పుట్టిన తర్వాత ఒక ఇంజక్షన్ ఇస్తారు కదా పిల్లలకి. తల్లికి తెలుసా తెలీదా? నేను చాలామంది తల్లులు గమనించాను, వాళ్ళు ఏడుస్తుంటారు. ఆ పిల్లతో పాటు ఆ బిడ్డకి ఇంజక్షన్ ఇస్తే బిడ్డ ఏడుస్తుంటే తల్లి కూడా ఏడుస్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ లవ్. యేసు ప్రభువు మన కోసం ఎంత వేదన పడి ఎంత నలగొట్టబడ్డాడు. ఎందుకంటే మనం రక్షించడానికి కదా, మనల్ని విడుదల చేయడానికి సిలువ వేశారు. దాదాపు ఉదయము 9 గంటలప్పుడు యేసు ప్రభువుని సిలువ వేశారు. ఆయన చుట్టూ జనాలు చేరున్నారు, చాలామంది ఉన్నారు. శిష్యులు ఎవరు లేరు, ఒకడే ఉన్నాడు. శిష్యులందరూ దూరంగా వెళ్ళిపోయారు. పేతురు బొంకాడు, సరే వెళ్ళిపోయాడేమో, మనకి అడ్రస్ లేదు. యేసు ప్రభు తల్లి మరియా, యోహాను అక్కడ ఉన్నారు. ఇంకొందరు స్త్రీలు దూరంగా నిలబడి చూస్తున్నారు. అమ్మో ఏమవుద్దో, వెళ్ళలేక ఉండలేక ఉన్నారు.